హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యుఎస్ఏ హర్ష వ్లాగ్స్. చెప్పేసాను కదా లాస్ట్ వీడియోలో మొత్తానికి అయితే ఈ వీడియోలో ఏం చేయబోతున్నామో. సో ఇప్పుడు నేను వెళ్తున్నా టైమ్ స్క్వేర్కి. అండ్ టైమ్ స్క్వేర్లో ఏమేమి ఉంటాయంటే అన్నీ చూపిస్తా. అండ్ మనం ఇందాక నిన్న లాస్ట్ వీడియోలో చూసింది. సో ఇక్కడ స్టార్ బక్స్ ఇక్కడ. సో ఆల్ ద వే కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినా టైమ్ స్క్వేర్కి. నైట్ అవుతుంది కదా, సో నైట్ అయ్యే టైంలో మొత్తం లైట్స్ వేశారు. రియల్లీ ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. నైట్ కూడా ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉంది, ఓవరాల్ వ్యూ. సో చెప్పాలంటే ఎన్నిసార్లు ఓవరాల్ వ్యూ ఎందుకు చూపిస్తున్నా అంటే అసలు ఇక్కడ రియల్గా ఉంటే సో ఈ వ్యూకి మాత్రం నిజంగా ఫీల్ అయిపోతారు. సో ఇక్కడ ఉన్న రోడ్స్ అండ్ చూడండి చెత్త ఏడంటే అట్లా పెట్టేశారు. సో ఇవన్నిటికీ అంత బాగా అనిపించకపోయినా బట్ మస్త్ అవుతుంది అసలు బిల్డింగ్స్ వ్యూస్ అంతా. సో అందుకే నేను ప్రతిసారి చూపించాలనుకుంటున్నా దాన్ని. లైటింగ్స్ ఇంకా వచ్చి ఇంకా అమేజింగ్గా కనిపిస్తుంది ఇంకా. సో ఒకసారి నేను చూపిస్తా ఓవరాల్ వ్యూ చూడండి. అండ్ దాని తర్వాత ఇంకా డైరెక్ట్ టైమ్ స్క్వేర్లో కలుసుకుందాం. అండ్ సో మళ్ళీ ఒకసారి టైమ్ స్క్వేర్ చూసేసిన తర్వాత మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసి దాని తర్వాత బస్ క్యాచ్ చేసి రూమ్కి అయితే వెళ్ళాలి. సో ఇదే వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్, ఇది పెద్ద బిల్డింగ్. సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా బిల్డింగ్ కూడా అసలు చెప్పాలంటే. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇదే వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్. అండ్ ఓవరాల్ వ్యూ చూడండి. అండ్ ఇంకా టైమ్ స్క్వేర్లో కలుసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు మొత్తానికి మనం టైం వెళ్ళడానికి సో మెట్రో మళ్ళీ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ న్యూయార్క్లో మెట్రో చాలా ఫేమస్. సో చెప్పాను కదా ప్రతి 4 మినిట్స్కి ఉంటూనే ఉంటాయి. సారీ 2 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుందంటే నేను అర్థం చేసుకుని ఎంత మంది వాడతారో. సో ఇదే నేను దాదాపు $34 పెట్టి కొన్నా. సో 7 days అన్లిమిటెడ్. 7 days ఎంత అంటే వాడుకోవచ్చు మనం, ఇది అన్లిమిటెడ్. సో చూడండి ఇలా ఉంది, జస్ట్ ఇది అట్ట ముక్కలా ఉంది అసలు చెప్పాలంటే. అండ్ ఇది బార్ కోడ్. సో వన్స్ మనం స్వైప్ చేసినామనుకో అది రోల్ అయిపోతుంది. సో మనం లోపలికి సబ్వే లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ ప్రాబ్లీ స్టేషన్ కూడా వచ్చేసింది. సబ్వే లోపలికి వచ్చేసాము. అండ్ ట్రైన్ ఎక్కేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం టైమ్ స్క్వేర్కి. సో టైమ్ స్క్వేర్ అంటే ఏముంటుంది అని అనుకుంటారు అంటే జస్ట్ మన చుట్టూ మొత్తం స్క్రీన్స్ ఉంటాయంట. యాజ్ మనకి బ్రో వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ముందు నుంచి అయితే ఇక్కడ ఉంటున్నారు. దిగేసి అయితే టైమ్ స్క్వేర్కి అయితే వచ్చేసాము. సో టైమ్ స్క్వేర్ అంటే చెప్పాను కదా మొత్తం బిల్డింగ్స్కి అన్ని స్క్రీన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో దట్ ఈస్ ద ప్లేస్ కాల్డ్ టైమ్ స్క్వేర్. అండ్ చూడండి మొత్తం అన్ని బిల్డింగ్స్, ఎటు బిల్డింగ్స్ చూసినా స్క్రీన్స్ ఉన్నాయి కదా. సో ఇదే టైమ్ స్క్వేర్. అండ్ మనం ఇక్కడ ఫొటోస్ దిగాల్సిందే పక్క. మళ్ళీ న్యూయార్క్లో రోడ్డు మీద చెత్త ఏదరా బాబు. న్యూయార్క్ అంటే ఒకటి అనుకుంటా కానీ ఇక్కడ అంతా వింతగా ఉంది. వాడు కూడా వ్లాగ్ చేస్తున్నాడు గిమ్ములు పట్టుకొని. సో చూడండి ఎలా ఉందో మొత్తానికి.
hell are you doing? Her husband's right there. You know what? Turn him around. Turn him around. We don't play. Turn him around. You know what? Put this guy in the back. He's a freak. Put the Asian guy in the back. We don't trust him anymore. No. Turn around. He doesn't trust you either. I'm so sorry about that guy, okay? You can step back, okay? You have nothing to worry about. He's gay. For 5 minutes, sir. 5 minutes. Now, if you guys enjoyed the first half of our show, make some noise. No! That's not all of you. If you don't want to see it, We don't want to do it. if you don't want to see it, We don't want to do it. who wants to see it? Now, I know what you guys are thinking. What's that? Why are these young talented men out here for? సో చూసారు కదా షో ఎలా నడుస్తుందో ఇంకా అండ్ యాక్చువల్గా టైమ్ స్క్వేర్ పాయింట్ అని ఉంటుందంట. సో అక్కడ అందరు కూర్చుంటారు. సో అక్కడికి వెళ్ళి చూపిస్తే అక్కడ ఎలా ఉంటుందో టైమ్ స్క్వేర్ పాయింట్. సో ఇదే మధ్యలో టైమ్ స్క్వేర్ పాయింట్. ఇదే టైమ్ స్క్వేర్ పాయింట్. సో ఈ టైమ్ స్క్వేర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉందో. సో మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాను టైమ్ స్క్వేర్ పాయింట్ దగ్గరికి. సో చూడండి ఎలా ఉందో టైమ్ స్క్వేర్ పాయింట్. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఆ పాయింట్ దగ్గర. సో చూపిస్తున్నా చూడండి ఒకసారి. సో చూసారు ఎంతమంది ఉన్నారో కూర్చొని. సో అదే టైమ్ స్క్వేర్ పాయింట్. యాక్చువల్ టైమ్ స్క్వేర్ అదే అంటారు, టైమ్ స్క్వేర్ పాయింట్. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనం కూడా పైకి వెళ్ళి బ్లాగ్ తీసుకుందాం. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. మొత్తం జనాలు వస్తున్నారు పోతున్నారు. అసలు మరీ ఘోరం ఉంది. చాలా చాలా ఘోరంగా ఉంది అసలు లిటరల్గా. అంటే ఎంతమంది అంటే దాదాపు ఒక 3 to 1 lakh పీపుల్ వరకు ఉంటారు. అంతమంది ఉన్నారు. సో ఇప్పుడే ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చి తింటున్నాను నేనైతే. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఐఎమ్ ఫ్రమ్ India. I love you, India. I love you. Namaste, take a picture. సో చూస్తున్నారు కదా ఇదే వరల్డ్స్లో అతిపెద్ద MMM షాప్ చాక్లెట్స్. సో లోపలికి వెళ్తే ఇంకా ఫుల్ ఉంటే ఫుల్ చాక్లెట్సే. అందరు గెలిచే ఉంటుంది MMM. ఇదే వరల్డ్స్లో అతిపెద్ద MMM షాప్. సో ఈ M&M వరల్డ్స్లో అతిపెద్ద షాప్. అండ్ ఇది టైమ్ స్క్వేర్ లైన్లోనే ఉంది. చూడండి లిటరల్గా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో అసలు. లిటరల్లీ అసలు ఘోరం ఉన్నాయి అసలు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హ్యూజ్ బిల్డింగ్స్ బ్రో. అట్లీస్ట్ ఆఫ్ లైక్ 30-40 ఫ్లోర్స్ ఐ థింక్. సో 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ ఉండొచ్చు. ఇంకా ఎక్కువనే ఉన్నాయి. 50 అయింది. ఒక 60+ ఉంటాయి. సో చూసేసారు కదా మొత్తానికి అయితే ఎలా ఉందో టైమ్ స్క్వేర్. అండ్ ఇందాకనే అక్కడ తినేసిన మొత్తానికి కొంచెం రైస్ విత్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ చికెన్ అండ్ చికెన్ రైస్ తినేసిన. ఇక్కడ ఇప్పుడే మన వాళ్ళందరూ అలాల్ గైస్ దగ్గర తింటున్నారు. అండ్ ఈ అలాల్ గైస్ అనేది ఫార్మింగ్టన్లో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది, అంటే మిషిగన్లో మన ఉండే దగ్గర. సో ఇక్కడ కూడా ఇంకోటి నడిపిస్తున్నారు న్యూయార్క్లో. వీళ్ళందరూ తింటున్నారు కదా. సో నాకు తెలిసి చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. చూస్తున్నారు లైన్ ఎంత పెద్దగా ఉందో. ఆల్ ద వే ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఎందుకో బాగుంటుందని తెలిసి బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో నేను ఇంకా సుషిత్ బ్రో హాఫ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో తినేసి రివ్యూ చెప్తే ఎలా ఉందో. అండ్ ఇందాక బిర్యానీ బిర్యానీ ఇన్ ద సెన్స్ అది చికెన్ రైస్ తిన్నా. సో చికెన్ రైస్ బాగానే ఉంది అక్కడ. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్.
ఇప్పుడే చాలా ఆకలి అవుతుంది. మధ్యాహ్నం కూడా సరిగా తినలే. వేస్ట్ కాదు నాకు అది అట్లా ఇచ్చిండు. గార్లిక్ బ్రెడ్ అని చెప్పి మొత్తం అంతేం అస్సలు బాగాలేదు అది, ప్రీవియస్ బ్లాగ్లో చెప్పినట్టు. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ట్రై చేసి నేను రివ్యూ చెప్తా. అండ్ చూస్తున్నా కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో మొత్తానికి అంతా, ఆల్ ద వే ఫ్రమ్. సో మొత్తం ఈ లైన్ అంతా ఫుల్ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఆల్ ద వే ఒక స్ట్రెచ్ మొత్తం ఇక్కడ. అండ్ ఎలా మెయింటైన్ చేస్తారో కానీ ఘోరం అసలు. బట్ వ్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ లైక్ ఆసమ్ అంతే. ఒక్కొక్క బిల్డింగ్ చూస్తే మాత్రం ర్యాంప్ ఉంది అసలు. అండ్ బికాజ్ ఆఫ్ లైట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ బిల్డింగ్స్ నుంచి అసలు అట్రాక్ట్ చేస్తున్నాయి అసలు ఘోరంగా. నాకైతే పిచ్చగా నచ్చేసింది అన్ని బిల్డింగ్స్. సో మనలు వచ్చేసారు. మనం కూడా కొంచెం తినేసి నేను సుశీల్ బ్రో షేర్ చేసుకొని సో రివ్యూ ఎలా ఉందో చెప్తా. అండ్ ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. సో నెక్స్ట్ ఇదంతా తినేసిన తర్వాత ఇక సఫేలో దిగి ఒక ట్రైన్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా రూమ్కి. అండ్ రేపు మార్నింగ్ ప్రాబబ్లీ ప్లాన్స్ ఆల్రెడీ చెప్పే ఉంటా. మ్యాక్సిమం వీఆర్ గోయింగ్ టు లైక్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్తాము. సో ఒకవేళ అది కాకపోతే టైమ్ స్క్వేర్ బిల్డింగ్సే, ఐ మీన్ నాట్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్స్, సారీ, ఈ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ మనము ఇందాక ప్రీవియస్ వీడియోలో టనల్ ఎంకలు చూసి ఉంటారు కదా. సో టనల్ నుంచి వచ్చినాం కదా మనము. సో ఆ టనల్ అవతల పక్క నుంచి సో మనం మన ఒక ప్లేస్ నుంచి మన ఫొటోస్ దిగొచ్చు, సూపర్ వస్తుంది. సో మీరు అవి నెక్స్ట్ వీడియోలో చూస్తారు. నాకు తెలిసి ఈ వీడియో తర్వాత రూమ్ టూర్ పెడతా. ఐ మీన్ రూమ్ టూర్ ఇన్ ద సెన్స్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్ ద రూమ్ ఇన్ న్యూ జెర్సీ. సో అది పెట్టేస్తాను నేను. సో ఓకే దెన్ దీని రివ్యూ చెప్తా. అండ్ కుదిరితే ఇంకా డైరెక్ట్ ట్రైన్లో అది ఇంట్లోనే కలుసుకుందాం. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఇక్కడ ఒక రేడియో సిటీ అని ఉంది కదా. సో ఇక్కడే ప్రాబుల్గా పెద్ద పెద్ద షోస్ అయితే జరుగుతాయంట యూఎస్లో. ఇంకా ఇక్కడైతే షూట్ చేస్తున్నట్ట. సో అందుకే చెప్పాను కదా మన ఇంట్రెస్టింగ్ దొరికితే చెప్తా అని. అండ్ చూస్తున్నా కదా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో, వేరే లెవెల్, వేరే పీక్స్. సో మొత్తానికి ఐ మీన్ మ్యూజిక్ హాల్ అండ్ రేడియో సిటీ ఆల్ ద వే టు లైక్ సబ్వే. ఓ ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ ఉంది కదా. సో ఇదే రాకఫెల్లర్ ప్లాజా. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మనం అన్ని బిల్డింగ్స్ పైకి అయితే వెళ్ళొచ్చంట. సో ఇప్పుడే ఇక్కడ న్యూయార్క్లో మాస్టర్స్ చేసిన బ్రో చెప్తున్నాడు. సో బట్ ఒకప్పుడులో ఇదే వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అంట రాకఫెల్లర్ ప్లాజా. సో బట్ ఇప్పుడు దీని చుట్టూ అరౌండ్ చాలా వచ్చేసినాయి. ఇది ఇప్పుడు చిన్నగా అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో. ఆల్మోస్ట్ లైక్ 60+ ఫ్లోర్స్ పైనే ఉంది. 70 to 70 చేంజ్ పైన ఉంటుంది, 80 కూడా ఉండొచ్చు. నేను పైకి వెళ్ళాలంటే టికెట్ కొనాలంట. సో టికెట్ వచ్చేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పెద్ద బిల్డింగ్స్ కన్నా సో ఈ చిన్న బిల్డింగ్కే ఈ కాస్ట్ ఎక్కువ అంట. బట్ దీనికన్నా పెద్ద బిల్డింగ్స్ ప్లస్ దాని కాస్ట్ తక్కువ ఉంటుందంట పైకి ఎక్కాలంటే. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రాకఫెల్లర్ ది బిల్డింగ్ అంట. సో ఇప్పుడు అంతా లోపలంతా బిజినెస్ అవన్నీ డీల్స్ ఏమో జరుగుతాయంట. సో అది ఆల్మోస్ట్ బిల్డింగ్ ఓవరాల్ వ్యూ ఇంకా ఎట్లుందో బిల్డింగ్. పెద్ద బిల్డింగ్ నుంచి అలా నడుచుకుంటా అదే లైన్లో వస్తే సో ఇక్కడ ఓల్డెస్ట్ చర్చ్ కనిపించింది. న్యూయార్క్లోనే ఓల్డెస్ట్ చర్చ్ అంట, సెయింట్ ప్యాట్రిక్ కథీడ్రల్ అంట పేరు. సో వన్ ఆఫ్ ద మోస్ట్
ఓల్డెస్ట్ చర్చ్ అంట యుఎస్, ఇక్కడున్న న్యూయార్క్ ఉన్న చర్చ్లలో. అండ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది వచ్చేసి 200 years అవుతుందంట నేను కట్టేసి దాదాపుగా. సో చూడండి ఓవరాల్ వ్యూ ఎట్లా ఉందో, చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. సో ఇది కూడా చాలా పొడుగ్గుంది చెప్పాలంటే, ఆల్ ద వే టాప్ ఓవర్ దేర్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 15, not 15, it's like 20 floors height. Seriously, it's like amazing. So what is everything? I don't know why this much height of buildings are building. So చూడండి ఓవరాల్ ఎలా ఉందో, అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది.